వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గొడవకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన ఆరోపణలే కారణమన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టిట్కో ఇండ్లు కూల్చి కడ్డీలు మట్టి అమ్ముకున్నారన్న ఆరోపణలను ఖండించారు. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఎంఐజీ కాలనీ నిర్మించేందుకు 19 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వాయిదాలతో డబ్బులు కట్టించుకుని 5 ఏళ్లలో 108 ఇళ్లను అసంపూర్తిగా నిర్మించారు. టీడీపీ కట్టిన ఇళ్లను కూల్చలేదని, వరదరాజులు రెడ్డికి పరిజ్ఞానం లేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిన్న కౌన్సిల్ సాధారణ సమావేశంలో గొడవకు కారణం వరదరాజిరెడ్డి గారి యొక్క విషయ పరిజ్ఞానం లేకపోవడం. టిట్కో ఇళ్లను కూల్చివేసినారు, ఆ కూల్చివేసే ప్రయత్నంలో ఆ కడ్డీలను అమ్ముకున్నారనేది ఆయన అభియోగం. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, టిట్కో ఇళ్ళు కూల్చలే, వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు. ఇవి వాళ్ళు కట్టిందే 4. 48 ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు, 104 ఇండ్లు. 104 ఇండ్లు కూడా పూర్తి చేయలే, స్ట్రక్చర్ మాత్రమే పూర్తి చేసినారు. ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 24, ఒక దాంట్లో 16. ఇవి వాళ్ళు కట్టినది. అక్కడ కాంట్రాక్టర్కి ఎవరికైతే ప్రభుత్వం పని అప్పచెప్పిందో 19,80,00,000 రూపాయల కంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఆ వర్కును, ఈ 20 కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్ 1.883 లెస్ కేసు తీసుకున్నాడు. ఆ తీసుకునే కాంట్రాక్టర్కు కేజీ 30 రూపాయల చొప్పున 500 టన్నుల ఇనుప కడ్డీలకు ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. అంటే 1,50,00,000 జమ చేసుకుంది. కడ్డీలు ఎవరు అమ్ముకోలే, ప్రభుత్వమే అమ్మింది. కూలదోయడం ప్రభుత్వం కూలదోయలే, మీరు కట్టే 4 దిష్టి బొమ్మలు అట్నే ఉన్నాయి. ఏం నష్టం జరిగింది మీకు అంటే విషయ పరిజ్ఞానం లేదు, మీకు అవగాహన లేదు. అవగాహన రాహిత్యం చేత, ఒకటి వయసు పైబడడం చేత ఈ అనర్థాలన్నిటికీ కారణం.